జన్వాడ ఫామ్ హౌస్ మరోసారి తెరపైకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుగా వెళ్తుండటంతో కేటీఆర్ అనుచరుడికి గుబులు పట్టుకుంది. ఆ ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనే ఆరోపణలున్నాయి. జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవో నిబంధనకు విరుద్ధంగా నిర్మించారు. దీంతో హైడ్రా ఆ ఫామ్ హౌస్ ను కూల్చేస్తుందేమోనని కేటీఆర్ అనుచరుడు ప్రదీప్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ఈ జన్వాడ ఫామ్ హౌస్ అంశం ఏంటి? జన్వాడ ఫామ్ హౌస్ అంటే అందరికీ గుర్తొచ్చేది కేటీఆర్ ఫామ్ హౌస్. కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ భారీ ఫామ్ హౌస్ నిర్మించాడు. గతంలో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేటీఆర్ అక్రమంగా అటు అన్ని నిబంధనలు ఉల్లంఘించి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించాడంటూ అక్కడ డ్రోన్ ఎగరవేయడం, దాంతో ఆయన పైన కేసు పెట్టి జైలు పాలు చేయడం ఇదంతా కూడా జరిగింది. గత కొద్ది రోజుల క్రితం బిగ్ టీవీ ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ అన్ని నిబంధనలు అతిక్రమించి అక్కడ నిర్మించారు, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అన్ని అనుమతులు తీసుకున్నట్లుగా సృష్టించి ఇష్టారాజ్యంగా దాన్ని నిర్మించారంటూ కథనాలు ప్రసారం చేసింది. అంతేకాకుండా దీనికి ఎవరైతే యజమాని అని చెప్పుకుంటున్నాడో ప్రదీప్ రెడ్డి, అతను ఎలా కొనుగోలు చేశాడు, వివాదాస్పద భూములు, ఆ భూములు ముందుగా ఎవరికి సంబంధించినవి, ఏ సమయంలో ఈ కొనుగోళ్ళన్నీ జరిగాయి, అనేక అనుమానాస్పద లావాదేవీలన్నింటినీ కూడా బట్టబయలు చేస్తూ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దాంతో ఆ జన్వాడ ఫామ్ హౌస్ పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. తిరిగి మరోసారి అటు జన్వాడ ఫామ్ హౌస్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ను కూల్చివేయొద్దంటూ కోర్టును ఆశ్రయించాడు. ఆ ఫామ్ హౌస్కి యజమానిగా చెప్పుకుంటున్న ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి అటు కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. మొత్తం ప్రతివాదులుగా 7గురిని ఇందులో పేర్కొన్నారు. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇంజనీర్ ఇన్ చీఫ్ జలసౌద ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇరిగేషన్ ఇన్ చీఫ్ని, అట్లనే సూపరింటెండెంట్ ఇంజనీర్ అనే ఆయన్ని కూడా ప్రతివాదిగా పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు ఎంఆర్ఓని, అట్లనే హైడ్రాని కూడా ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నెల ఆగస్టు 14వ తారీఖున అటు ఆ ఫామ్ హౌస్కి 2 అధికారులు ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం నుంచి, అట్లనే సూపరింటెండెంట్ ఇంజనీర్ వాటర్ వర్క్స్, ఈ రెండింటి నుంచి అక్కడికి వెళ్ళారు, ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది, కాబట్టి ఇది పరిశీలించాలంటూ ఆయనకు చెప్పారు. దాంతో ఇది అన్ని అనుమతులు తీసుకొని నిర్మించాము, ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి బఫర్ జోన్ పరిధిలోకి రాదని చెప్పడంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చి ఉంటారు. 6వ రెస్పాండెంట్ అంటే హైడ్రా ఇటీవలనే ఏర్పాటైంది. దీనికి ఎటువంటి ఇది లేదు, కేవలం ముఖ్యమంత్రి ఆదేశాలతో అది ఏర్పాటైంది, ఇంకా మంత్రివర్గంలో ఆమోదం పొందలేదు. దాని సహాయంతో దీన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా తనకు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తితో ముడిపెట్టి ఇప్పటి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, కాబట్టి దీన్ని వెంటనే కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలి వీళ్ళకంటూ ఆయన ఒక పిటిషన్ అయితే దాఖలు చేశాడు. పిటిషన్ హైకోర్టు స్వీకరించింది. త్వరలోనే దీనిపైన విచారణ జరుగుతుంది. అయితే మొదటగా చూడాల్సింది నియమ నిబంధనలు ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే బిగ్ టీవీ చాలా స్పష్టంగా అన్ని నిబంధనలు ఉల్లంఘనలు జరిగినట్లుగా చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఇటీవలనే నేకెడ్ ట్రూత్లో చూపించింది. అక్కడ ఆ భవన నిర్మాణానికి G+1 నిర్మాణానికి ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదు. గ్రామ పంచాయత్ అనుమతులు తీసుకున్నామంటూ ఇప్పుడు దాఖలు చేసిన పిటిషన్లో కూడా పేర్కొన్నారు. కానీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదంటూ అటు గ్రామ పంచాయతీ స్వయంగా ఒక లెటర్ కూడా ఇచ్చింది, వీళ్ళు ఎటువంటి అనుమతులు తీసుకోలేదంటూ ఇచ్చింది. కేవలం అక్కడ ఆ అనుమతులు లేకుండానే పెద్ద నిర్మాణం జరిగింది. దాదాపుగా 36,000 అడుగుల చదరపు అడుగుల నిర్మాణం జరిగింది. ఇదంతా కూడా కేటీఆర్కి సంబంధించిందే అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అటు
అధికారికంగా మాత్రం డాక్యుమెంట్స్ అన్నిటిపైన కూడా వేరే వాళ్ళ పేరులో ఉంది, ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉంది. కాబట్టి నన్ను ప్రదీప్ రెడ్డి ప్రస్తుతానికైతే రిట్ పిటిషన్లో పేర్కొన్న దాని ప్రకారం రాజకీయ కారణాలు, రాజకీయ ప్రయోజనాల కోసమో లేకుంటే కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈ ఫామ్ హౌస్ యొక్క డెమాలిషన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే అటువంటి ప్రయత్నాలు అనేకం జరిగాయి. ఇప్పుడు మరొకసారి హైడ్రాతో కలిసి అటు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, అట్లనే సూపరింటెండెంట్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కూల్చివేతలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వెంటనే దీన్ని నిలుపుదల చేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. చూడాలి, కోర్టు ఆ పిటిషన్ అయితే స్వీకరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. ఇది ప్రస్తుతం చూస్తున్నాం. గతంలో అక్కడ గ్రామ పంచాయతీ ఇచ్చిన ఒక పత్రం ఇది. ఎటువంటి నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకోలేదంటూ స్పష్టం చేస్తూ గ్రామ పంచాయతీ ఇచ్చిన ఈ కాపీని గతంలోనే నేకెడ్ ట్రూత్లో కూడా ఈ కాపీని బిగ్ టీవీ చూపించింది. గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలతో అక్కడ నిర్మాణం జరిగింది. కానీ మేము కోరిన సమాచారం అటు మీర్జాగూడ గ్రామంలో ఇంటి నెంబర్ 1-3-69/1 ఇచ్చిన ఇంటి నిర్మాణానికి సదరు యజమాని చేసిన దరఖాస్తు పత్రము, దాంతో జత చేసిన నిర్మాణ పత్రాలు ఇవ్వగలను అని అడిగింది బిగ్ టీవీ. కానీ మీరు కోరిన సమాచారం ప్రకారం ఆ యజమాని పేరు శతభిష అసెస్మెంట్ నంబర్ 297 ఇంటి నిర్మాణానికి ఎటువంటి దరఖాస్తు చేసుకోలేదంటే చెప్పారు. గ్రామ పంచాయతీ ఆ భవనానికి ఇచ్చిన అనుమతి పత్రం ఇవ్వగలరంటే గ్రామ పంచాయతీ నుంచి అటు ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదని చెప్పారు. భవన నిర్మాణానికి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఏమైనా ఉంటే దాని పత్రం ఇవ్వాలని కోరాం. దానికి సంబంధించి గ్రామ పంచాయతీలో ఎలాంటి తీర్మానం చేయలేదని ఇచ్చారు. ఆ ఇంటి నుంచి పన్ను వసూలు చేస్తున్నట్లయితే అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వగలరు అని చెప్పాం. అయితే కేవలం పన్ను మాత్రం వసూలు చేస్తున్నట్లుగా మాత్రమే చెప్పారు. అసెస్మెంట్ 297 ప్రకారం ఏడాదికి 1,637 రూపాయల ఇంటి పన్ను మాత్రమే వసూలు చేస్తున్నాం. ఆ భవనానికి ఎటువంటి అనుమతులు లేవంటూ అటు గ్రామ పంచాయతీ కార్యాలయం ఇచ్చిన ఒక అనుమతి పత్రం ఇదంతా కూడా. కాబట్టి తప్పుడు అనుమతి పత్రాలతో వాళ్ళ భవనం నిర్మించారని స్పష్టమవుతుంది. కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా గతంలో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారు. ఇప్పుడు కోర్టులో కూడా అదే పిటిషన్ మరోసారి దాఖలు చేశారు. అన్ని అనుమతులు తీసుకొని భవన నిర్మాణం చేశామంటున్నారు. కానీ వాస్తవానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదంటూ స్పష్టం చేస్తుంది. మొత్తం మీదైతే జన్వాడ ఫామ్ హౌస్ మరోసారి తెర మీదకి వచ్చింది. ఇటీవల వరుసగా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. అటు బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్న భవనాలకు నోటీసులు ఇవ్వడంతో పాటు అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు, చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపైన అటు ఉక్కుపాదం మోపుతుంది. కూల్చివేతలకు పాల్పడడంతో ఖచ్చితంగా దాన్ని అడ్డుకట్ట ఆపాలంటూ వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. చూడాలి హైకోర్టులో విచారణ ఎప్పుడు చేపడుతుంది, విచారణకు వచ్చిన తర్వాత ఎటువంటి వాదనలు వినిపించబోతారనేది కూడా వేచి చూడాలి. ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రేణు, రైట్, థ్యాంక్ యూ పవన్.